నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। వ్యవసాయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు। రైతు లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూడాల్సి వస్తుంది। అలాంటి ఈ తరుణంలో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు కూడా దృష్టి పెట్టాల్సిందే। ఇదే బాటలో వ్యవసాయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు అంజిరెడ్డి నాటుకోళ్ల పెంపకంలోకి అడుగుపెట్టారు। పలు రకాల దేశీ కోడి జాతులను పెంచుతూ హ్యాచరీని కూడా చేపడుతూ లాభాల బాటలో ముందుకు సాగుతున్న రైతు అంజిరెడ్డి దేశీ కోళ్ల ఫాంపై ఈ రోజు నేలతల్లి ప్రత్యేక కథనం చూద్దాం। మహబూబ్ నగర్ జిల్లా దాసరపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి గత 28 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు। 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు। మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెరిగి పంట సాగులో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు। ఇలాంటి పరిస్థితుల్లో 23 ఎకరాల్లో ఓవైపు బత్తాయి దానిమ్మ సాగు చేస్తూనే అనుబంధంగా నాటుకోళ్లను పెంచుతున్నాడు। మరి ఈ నాటుకోళ్ల పెంపకంపై రైతు అనుభవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ రోజుల్లో చేసే వ్యవసాయం మొత్తము కమర్షియల్ అయిపోవడం వల్ల ఆదాయం బాగా తగ్గిపోయింది। ఇట్లా అయితే మిగిలేటర్లా లేదు, మనకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి కనుక అసలు ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది। ఇందులో భాగంగానే మాకు ఇప్పటికే పశువులు కూడా ఉన్నాయి। తర్వాత మనకు ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఒకటి ఏదైనా ఉంటే బాగుండనే ఆలోచనతోటి ఈ కోళ్ళ సైడు పోవడం జరిగింది। అయితే అట్లా ఒక 2 సంవత్సరాల క్రితం కేవలం ఒక 2 కోళ్ళు మాత్రమే తెచ్చి ఇక్కడ మా పొలానికి చుట్టూగా కంచె ఉంది కనుక ఇక్కడ పెంచి చూసినాము। అట్లా పెంచుతుంటే ఒక 100 కోళ్ళ వరకు అయినాయి మొన్న 6 నెలల క్రింది వరకు। అయితే ఇది మనము తింటూ మళ్ళీ పక్కకు అమ్ముకోవడం వల్ల మనకు ఒక ఆదాయ మార్గంగా కూడా దీన్ని చూడొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ పెంచాలనే ఆలోచనతో ఎక్కువ పెంచుకున్నాము। అయితే ఈ రోజుల్లో ఉన్న నాటుకోళ్ళు అంటే మన గ్రామప్రియ కానీ వనరాజ కానీ గిరిరాజ కానీ ఇటువంటివి మార్కెట్లో కరెక్ట్ కాదు, అవి టేస్ట్ ఉండవు, అవి సేలింగ్ కూడా సరిగ్గా ఉండదు, దాంట్లోకి కరెక్ట్ కాదని చెప్పి నేను పూర్తిగా ఎన్నో దిక్కులు వెతికినా నాకు పూర్తిగా నాటుకోళ్ళు ఎక్కడ లభించలేదు, నాటుకోడి పిల్లలు కనుక నేనే కోళ్ళు సేకరించి ఒక హ్యాచరీ పెట్టుకొని అందులోనే పొదిగించుకొని అదే పిల్లల్ని తీసి ఇక్కడ పెంచుతున్నాను ఇప్పుడు। దాంతోపాటుగా నాకు ఆ గుడ్లు మన కోళ్ళు ఇక్కడ ఇప్పుడు నాకు ఒక నాటుకోళ్ళు వచ్చేసి ఒక 300-400 ఉంటాయి, ప్యూర్ నాటుకోళ్ళు। మా కోళ్ళు అండి ఒక 4 నెలలలో ఇవి కోతకు వస్తాయండి। 4 నెలల్లో ఒక పుంజు కేజీన్నర వరకు పెట్ట కేజీ పైనే వస్తున్నాయి కనుక ఇది పెంచుకునే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్గా ఉంది, చాలా లాభదాయకంగా ఉంది। ఆ క్రమంలోనే మేము ఇట్లా నాటుకోళ్ళు పెంచుకుంటూ దీంట్లో మాకు చాలా మంచిగా అనిపించింది। నాటుకోళ్ళు అంటే చాలామంది ఫామ్లలో పెంచుతున్నారు, అది కరెక్ట్ కాదండి। ఫామ్లలో పెంచడం వల్ల ఈకలు వీక్కోవడం తోకలు వీక్కోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతుంటాయి। ఇంకోటి వనరాజ గిరిరాజాలని ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అండి। మన నాటుకోళ్ళకు ఉన్న ముఖ్యమైన ఒక మంచి అలవాటు ఏంటంటే ఈకలు తోకలు పీక్కోవండి, ఇది 100% మాకు ఆ రైతే చెప్పిండు, ఎక్కడ కూడా పొడుచుకోలేదండి అని చెప్పిండు। దీనివల్ల ఇంకొకటి ఏంటంటే మనం ఒక 25% దాన ఖర్చు పెడితే ఇవి 70% బయట ఓపెన్గా తిరిగి మేసే రకాలండి ఇవి। మనవి కుక్కలకు మిగతా వాటికి కూడా ఇవి దొరకకుండా బాగా ఎగిరిపోయే రకాలు, మనవి లోకల్ బర్డ్స్ కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి దేనివల్ల కూడా పెద్దగా ఇబ్బందులు ఉండండి। జస్ట్ రేర్ కేసెస్ ఎప్పుడో రాత్రిపూటనే ఎప్పుడో పిల్లులు అవే దాడి చేయగలుగుతాయి తప్ప 99% దీంట్లో ఎటువంటి అటాక్ కూడా చేసే పరిస్థితి లేదండి కనుక ఈ నాటుకోళ్ళు అనేవి చాలా మంచిగా అనిపించిందండి నాకు। ప్యూర్ నాటుకోళ్ళు, దీనికి ఎక్కడ పోయినా మార్కెట్ మనకు 300 రూపాయల కిలో పక్కాగా అమ్ముకోవచ్చు, పెంచుకునే రైతులకు ఇబ్బంది లేదు, మేము పెంచినా మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఇవి న్యాచురల్గా తిరిగి న్యాచురల్గా వెళ్ళడం, మా ఇంట్లో మాంసం కొరత తిరిగింది, మాకు ఇంత ఆదాయం వస్తుంది, నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి ఇది, అందువల్లనే నేను దీనికి సైడ్ పోవడం జరిగిందండి। అయితే ఈ కోళ్ళ పెంపకము నేను బత్తాయి తోటలో చేపట్టినండి। మా బత్తాయి తోటకు చుట్టూ ఫిర్చింగ్ ఉండడం వల్ల మాకు చాలా సులభంగా ఉంది ఇది। ఈ బత్తాయి తోటలో పెంచడం వల్ల మనకున్న మేలు ఏంటంటే ఆ చెట్ల కింద ఉన్న గడ్డి పురుగులు ఇవన్నీ న్యాచురల్గా తిని బతుకుతున్నాయండి, దానివల్ల మనకు దాన ఖర్చు బాగా తగ్గిపోతుంది। ఇంకొకటి ఏంటంటే చెట్లకు కూడా ఉండే పురుగుల్ని కూడా తినడం వల్ల తోటకు కూడా మేలు జరుగుతుంది। అయితే ఒక 1000 కోళ్ళు ఉన్న పెంచాలి అనుకుంటే కూడా ఒక 2 ఎకరాల బత్తాయి తోట ఉన్నా కూడా సరిపోతుందండి, దాంట్లో బాగా తిరిగి బాగా ఓపెన్గా మేస్తున్నాయండి। అట్లా ఉండడం వల్ల సహజ సిద్ధంగా భూమి భౌతిక స్థితి కూడా మారుతుందండి, ఎందుకంటే ఇవి అక్కడ గెలికి తినడం వల్ల అక్కడ గడ్డి లేకపోవడం కానీ ఇవి రెట్టేయడం వల్ల అక్కడ
మనకు నేల సారవంతం కానీ కావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఇట్లా 2 విధాలుగా మేలు జరుగుతుంది అండి. ఇట్లా తోటకు మేలు జరుగుతుంది, ఇట్లా కోళ్ళకు మేలు జరుగుతుంది. దానివల్ల రైతుకు లాభసాటిగా కూడా ఉంటుంది. అయితే తోటలలో పెంచడం వల్ల ఎండాకాలంలో కూడా చాలా బాగుంటుందండి. ఈ చెట్ల కింద బాగా నీడ ఉంటుంది కాబట్టి ఇట్లా నీడకు ఇవి ఎండాకాలము ఈ ఫామ్లలో పెంచిన బర్డ్స్ లేక కాకుండా ఎండ దెబ్బ నుండి కూడా కాపాడుకోవడానికి తోట బాగా సహకరిస్తుంది. దాని కింద ఎండాకాలంలో న్యాచురల్గా డ్రిప్ వేస్తామండి. ఆ డ్రిప్ కూల్గా ఉండడం వల్ల కూడా వాటికి చాలా అక్కడ చెట్ల కింద పడుకోవడము హ్యాపీగా ఉంటాయండి. ఎందుకంటే కోళ్ళల్లో వచ్చేది ఎండాకాలంలో పెద్ద సమస్యలు అండి. ప్రకృతి సేద్యంలో సమగ్ర వ్యవసాయమే మేలు. మన ప్రాచీన కాలంలో ఇంట్లో దేశీ ఆవులు, నాటుకోళ్లు, కూరగాయల తోటలు అన్నీ ఒకే దగ్గర ఉండేవి. అలాంటి పద్ధతులను పూర్తిగా మరిచిపోయి కేవలం పంటల సాగును పూర్తిగా రసాయనమయం చేశాం. దీనివల్ల అధిక పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి అనుబంధ రంగంగా నాటుకోళ్ల పెంపకం రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక 500 కోళ్ళు వేసుకున్న హ్యాపీగా సంవత్సరానికి ఒక చిన్న కుటుంబాలకు చాలా ఉపాధిగా ఉంటుందండి. ఒక 2 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ చూసుకోవచ్చు అండి. సంవత్సరం వల్ల 2 బ్యాచ్లు వేసుకుంటే 500 వేసుకున్నా 1000 బ్యాచ్ వేసుకున్నా మనకు కోడికి వచ్చేసి 300-400 ఉంటుందండి. ఒక 1,50,000 ఖర్చు అయినా ఒక 1,50,000 రూపాయలు ఈజీగా మిగులుతాయండి. అయితే మనం దీనికి సపరేట్ టైం అంటే ఎటువంటి కేటాయించాల్సిన అవసరం లేదండి. సహజసిద్ధంగా మనం చేసుకునే పనిలో భాగంగానే ఉదయం పూట వదిలేస్తాము, ఓపెన్గా వదిలేస్తాము. ఆ షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాము. వాటికి నీళ్ళు పెట్టి గింజలు చల్లి మళ్ళీ మన పని మనం చేసుకుంటాము. మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఇంత గింజలు చల్లి నీళ్ళు పోసేస్తే అయిపోతుంది. మన ఇంటి కోళ్ళు ఎలా పెంచిండ్రో మన పెద్దలు అలా పోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. మన కోడి తిన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. కనుక మనకు అన్ని రకాలుగా మేలు జరిగే ఈ కోడిని ఖచ్చితంగా పెంచుకోవాలండి. రైతు బాగుపడాలంటే ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడొద్దండి. ఇన్కమ్ పక్కకు ఖచ్చితంగా పశువులు ఉండాలండి. 4 పశువులు పెంచుకోవాలి. నేను ఒక రైతుగా చెప్తున్నా. నేను 46 సంవత్సరాల నా వయసులో నేను 30 సంవత్సరాలు వ్యవసాయం చేసినండి. కనుక నాకున్న అవగాహన వరకు నేను చెప్తున్నా అండి, పశువులు కోళ్ళు పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు సైడ్ ఇన్కమ్ వస్తుందండి. దానివల్ల మనకి ఇంకొక ముఖ్యమైనది ఏముందంటే పశువులు పెంచుకుంటే ఇంట్లో పాలు ఉండడం వల్ల అట్లా ఒకటి ఆరోగ్యంగా ఉంటాము. పశువులు ఉండడం వల్లనే అది పెండ లభిస్తుంది మనకు. ఎవరు ఎన్ని చేసినా రసాయనిక ఎరువులైనా భూమి భౌతిక స్థితి దెబ్బతిన్నదండి. భూమి సహజ స్థితి దెబ్బతినడం వల్ల మీరు ఎంత ఎరువులు వేసినా భూస్థితి మొత్తం నాశనం అయిపోయింది. భూమాతను సర్వనాశనం చేసినాం. దానివల్ల ఈ రోజుల్లో ఎంత విపత్తులు వస్తున్నాయో తెలుస్తున్నాయి. దానివల్ల ఫుడ్ మొత్తం కల్తీ అయిపోయింది, గాలి కల్తీ అయిపోయింది, నీరు కల్తీ అయిపోయిందండి. కనుక ఇట్లా సమగ్ర వ్యవసాయాన్ని తీసుకొని దానిలో భాగంగా పశువుల పేడ తినడం వల్ల కోళ్ళు డెవలప్ అవుతాయి. అట్లా పశువుల పేడ చెట్ల కింద వేయడం వల్ల వానపాములు డెవలప్ అవుతాయి. అక్కడ పురుగులు ఉంటే అట్లా తింటున్నాయి. ఇది ఎంత సహజసిద్ధంగా ఎట్లా ఉంది అంటే మన తల్లి కదా మనకు ఎంత సహాయం చేస్తుందో, మన భూమాతను, మన పశువుల్ని, మన కోళ్ళను మన పూర్వము మన పెద్దలు చేసిన పద్ధతిని మనం అనుసరిస్తే ఎంత సహజ ఈజీగా డెవలప్ కావచ్చండి. అసలు కమర్షియల్ మాయలో పడొద్దండి. మీరు ఆ బ్రాయిలర్ కోళ్ళతోటి మనకు పోల్చుకోవద్దండి. వాని బిజినెస్ వాంది, మన బిజినెస్ మనది. మన బిజినెస్ మనం పెంచుకుంటూ పోండి. వానెంత వాడు 2 రోజులు ఎక్కువ పెంచితే బతకలేడండి వాడు. అసలు బ్రాయిలర్ కోడి వాడు ఒక్క 2 రోజులు 38 రోజులు పోయి 40 రోజుల్లో పడ్డది అంటే వాడు దాన పెట్టుకోలేడండి. ఆ కోడి రోజు 50 గ్రాములు పెరిగితే తప్ప వాడు బతకడండి. ఆ దానికి తగ్గిపోయినంత పెరుగుతుండాలి అది కామన్గా. అట్లా పెరగకపోయినప్పుడు వానికి నష్టాలు వస్తాయండి. కనుక మనకు నష్టాలు ఉన్నాయండి. మన కోడి పెరిగినట్లల్లా మనకు పెరుగుతూనే ఉంటుందండి. సహజసిద్ధంగా తిరిగి మేస్తుంటుంది. మనకు వచ్చే నష్టం ఎటువంటిది ఉండదండి. దీంట్లో మన బుద్ధి పుట్టినప్పుడు అమ్ముకోవచ్చు. మనకి ఇంట్లో మాంసము ఒరిజినల్ మాంసం వచ్చే కోడి ఉండడం వల్ల, పశువులు ఉండడం వల్ల ఒరిజినల్ పాలు వచ్చాయి. దానివల్ల వ్యవసాయానికి సంబంధించిన పెండ మంచిగా వచ్చాయి. దానివల్ల భూమిలో బ్యాక్టీరియా డెవలప్ కాకుండా అసలు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా డెవలప్ అయితే, సహజసిద్ధంగా వచ్చే ట్రైకోడెర్మ డెవలప్ అయితే దానివల్ల వేర్కులు రాకుండా అవుతుంది. దానివల్ల ఇంకోటి అజిటోబ్యాక్టర్ బ్యాక్టీరియా వల్ల గాలిలో ఉన్న నత్రజని అన్నిటి మనకు పూర్వం సహజసిద్ధంగా ఉన్నాయండి. ఈ కార్పొరేట్ మాయ వచ్చి రైతుల్ని మంచిగా బతకనీయకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఫెర్టిలైజర్కు అలవాటు చేయడం వల్ల భూమి నాశనం కావడం వల్ల అసలు పంట పెరగడం వల్ల రైతులకు ఎటువంటి లాభం లేదండి. ఈరోజు 1 ఎకరా వరి మీద 40,000 రూపాయలు వచ్చినాయంటే 20,000 రూపాయలు విత్తనాలకు, మందులకు దానికే పోతున్నాయండి. రైతుకు మిగిలేదు ఏం లేదు. ఇంకో 10,000 రూపాయలు కూలీలకు దాంట్లోకి పోతున్నాయి. కానీ మనకు అదే 25,000 రూపాయలు ఒరిజినల్గా వండినాయి అనుకోండి, 20,000 రూపాయలు వచ్చినా చాలండి మనకు. నేను చాలాసార్లు రైతుల మీటింగ్లలో నేను చెప్పినండి, అసలు కార్పొరేట్ మాయలకు వెళ్ళి బయటికి రండి. మీరు ఒక 2 పశువులనండి, పశువులు పెంచుకోవడం వల్ల ఒక లాభం చూసినండి చాలామంది. ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు రోగాలు వస్తున్నాయి. మన చెప్పులు ఇచ్చి నడవండి, ఏళ్ళు గడ్డిలో మట్టిలో పెట్టి గెలకండి అండి. మట్టిలో ఏముందండి, వాకింగ్లు చేస్తున్నారు, ఏవో చేస్తున్నారు. పొద్దున లేచి నువ్వు 4 గంపల పెండ తీస్తే చాలామంది పెండ తీస్తే ఏదో నామూసిగా ఫీల్ అవుతారండి. అది కావద్దండి. అది పెండ కాదండి, ఆవు పెండ అమృతం అండి.
అమృతాహారం, ఆవు పెండ కానీ ఆవు మూత్రం దాన్ని పొద్దున్నేసి ముట్టుకోండి. అసలు ఆ పశువుని ఇట్లా శరీరము జవరండి, అసలు బాడీలో ఎటువంటి రియాక్షన్స్, అసలు ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి ఒకసారి చూడండి. పశువును దువ్వండి, దానివల్ల మనకు అనుకోకుండా ఎక్సర్సైజ్ జరిగిపోతుంది, ఆదాయం వస్తుందండి. కోళ్ళని వదిలేస్తాము, పొద్దున ఆ పని ఈ పని చేయడం వల్ల సపరేట్గా ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, లాభానికి లాభం రెండు వస్తాయండి. ఇంకోటి పశువులు కోళ్ళు ఇట్లా ఉండడం వల్ల మనం పొలాల్లో తిరుగుతాం పొద్దున్నలేసి ఖచ్చితంగా, దానివల్ల అన్ని అబ్జర్వ్ చేస్తాము, మనకు తెలియని లాభాలు ఇవన్నీ. కనుక మన పూర్వస్థితి, మన పెద్దలు ఏం చేసిందో అవి పాటిస్తే ఎటువంటి నష్టాలు రావండి వ్యవసాయంలో. నేను న్యాచురల్గా మేము ఇప్పుడు చేస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. దీంతో పాటుగా మేము ఒక విచిత్రం మీకు చెప్పాలండి, ఈత చెట్లను కూడా మేము పెంచుతున్నామండి. అంటే సహజసిద్ధంగా మొలిచిన ఈత చెట్లను కూడా ఇక్కడ కాపాడుతున్నాం. ఎందుకొరకంటే ఒక 4-5 సంవత్సరాల అవి మనకు కళ్ళు గీసుకోవడానికి పనికి వస్తుందండి. ఆధునిక కాలంలో సహజ జీవనాన్ని ఎప్పుడో కోల్పోయాం. ఇంట్లో సరదాగా పెంచుకునే కోళ్లు కనుమరుగైపోయాయి. దీనివల్ల నాటుకోళ్లకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో వీటిలో కూడా హైబ్రిడ్ పద్ధతిలో పెరిగే రంగురంగుల కోళ్లొస్తున్నాయి. అలా కాకుండా మన పెరటి కోళ్లలోనే అసలైన పోషకాలున్నాయని అంజిరెడ్డి అంటున్నారు. మరి నాటుకోళ్లలో ఎన్ని రకాల కోళ్ల జాతులున్నాయి, షెడ్ నిర్మాణం ఎలా చేసుకోవాలన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పెంచే కోళ్ల గురించి ఒకసారి ఆలోచించినట్టయితే, కోళ్ల రకాల గురించి ఆలోచించినట్టయితే, మన ఆంధ్రాలో పెంచేటి ఫైటర్కి సంబంధించి ఒక ఆశీలు ఉంటాయండి. ఈ తర్వాత మన రాజేంద్ర నగర్ వాళ్ళు డెవలప్ చేసిన గిరిరాజ, ఓనరాజ, గ్రామప్రియ కోళ్ళు అన్నీ కూడా వస్తున్నాయండి. తర్వాత కడక్నాథ్ కోడి అని కూడా ఈ మధ్యలో వచ్చిందండి, మేము కూడా పెంచినామండి. దాంట్లో పోషకాలు బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, అన్నీ బాగుంటుందండి. కాకపోతే మార్కెట్లో ఆ బర్డ్ గురించి పూర్తిగా అవగాహన లేదండి. చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, దాని మాంసం కూడా చాలా రుచిగా ఉంటుందండి. కానీ దానికి అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్ ఇబ్బంది ఉండేది. కడక్నాథ్ కోళ్ళు పెంచాలనుకునే రైతులు కూడా కొద్దిగా పెంచుకుంటారండి. ఒకేసారి 100,000 పెంచి నష్టపోవద్దండి. ముఖ్యంగా అన్నిటికంటే మన తల్లిదండ్రులు నేర్పిన విద్యనే ముఖ్యమని నేను భావిస్తాండి. ఎందుకొరకంటే మన పెరటి కోళ్ళకి మించిన కోడి ఎక్కడ లేదండి. దానికి బ్రహ్మాండమైన మార్కెట్ ఉందండి. ఎవరు చూసినా మన కోడి ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడు చూడు. అందుకే నేను పెరటి కోళ్ళ వైపే పోయినండి. మీరు ఒకవేళ పెరటి కోళ్ళతో పాటుగా పెంచుకోవాలంటే కొద్దిపాటిగా కడక్నాథ్ని పెంచుకోండి తప్ప మిగతా కోళ్ళ వైపు వెళ్ళొద్దండి. ఆసిల్ కోళ్ళు ఉన్నా మనకు పనికిరావండి. అవి దానికి రోగాలు ఎక్కువ. అవి ఆంధ్రాలో ఫైటింగ్కి మాత్రమే వాడతారు, అది కొద్దిపాటిగా మాత్రమే వాడతారు. వాటికి రేటు చాలా ఎక్కువ కాబట్టి పెట్టలేరండి. మన గ్రామాల పెంచే పెరటి కోళ్ళనే మీరు డెవలప్ చేసుకోండి. ఎవరన్నా హ్యాచింగ్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ఆ కోళ్ళకు చాలా సహజసిద్ధమైన మార్కెట్ ఉంటుంది, సహజసిద్ధంగా పెరుగుతాయి. అవి వాటికి రన్నింగ్ పవర్ ఎక్కువ, ఎగిరే పవర్ ఎక్కువ, వేటికి దొరకకుండా మంచిగా డెవలప్ అవుతాయండి. కనుక అందులో కష్టాలు చాలా తక్కువ. కనుక మన గ్రామాల్లో ఉన్న కోళ్ళనే సేకరించుకొని వాటినే డెవలప్ చేసుకోవడం ఉత్తమం అని నేను భావిస్తున్నానండి. పొలాల్లో పెంచడం మనకు చాలా లాభదాయకంగా అండి. ఊర్లలో సహజసిద్ధంగా పల్లెటూళ్ళలో అందరూ పెంచుకుంటున్నారు. ఇప్పుడు మహిళలు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళకు మహిళలు ప్రతి ఇంటికాడ ఈరోజు బ్రాయిలర్ చికెన్ వాడడం వల్ల కొన్ని ఇండ్ల కోళ్ళ పెంపకం మర్చిపోయారు. కానీ మళ్ళీ మొదలు పెట్టడం చాలా మంచిదండి. అది మహిళలు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక 2 కోళ్ళు పెంచుకుంటే చాలండి. 2, 3, 4 పెంచుకున్నా మనకు గుడ్లు వస్తాయండి. అన్ని న్యాచురల్ గుడ్లు అండి, ఎటువంటి దాంట్లో స్టెరాయిడ్స్ ఉండవు, వ్యాక్సిన్లు ఉండవు. కనుక మహిళలు పెంచుకోవడం మంచిదే. అయితే ఇప్పటికే మన ఊర్లలో బాగా పెంచుతున్నారు. కానీ పెంచుకొని వాళ్ళు ఉంటే పెంచుకుంటే చాలా మంచిది. వీటికి రోగాలు అంటూ ఏమీ రావండి. ఒక 1 మంత్ వరకు దీంట్లో కాపాడుకోవాలి. ఒక 1 మంత్ వరకు లసోటా, గంబోరా 2 వ్యాక్సిన్లు మాత్రం వేస్తామండి 2 సార్లు. అది 2 సార్లు వేసాడు 1 మంత్ వరకు వేసాడు. అంతలోపల మేము కొంచెం ఫీడ్ కానీ గోధుమ రవ్వ కానీ 1 మంత్ వరకు పెద్దగా ఖర్చు ఉండదండి ఇది. ఆ తర్వాత ఏంది, నూకలు సహజసిద్ధంగా ఇంతకుముందు చెప్పినట్టు నూకలు, సజ్జలు, మన పొలాల్లో దొరికేటివి వడ్లు, ఆ రైస్ మిల్ దగ్గర ఏమైనా ఉంటే తౌడు, మన వేస్టేజ్ తినేస్తాయండి. మన ఇంటి దగ్గర ఉన్న వేస్టేజ్ మనం ఇక్కడ అన్నం తింటుంటాం, చల్లినప్పుడు అవి తినడం, అటువంటివి మన కూరగాయలు, పాలకూరలు, ఇటువంటి సహజసిద్ధమైన ఆహారం తినే జీవిస్తాయండి. వీటికి పెద్దగా దాన ఖర్చులు అంటూ రోగాలంటే నాకు తెలిసిన వరకు మేము ఎటువంటి రోగాలు ఫేస్ చేయలేదండి. వీటికి రోగాలు మేము మందులు వేసింది లేదు, ఓన్లీ వ్యాక్సిన్లు మాత్రం వేసినాం. తర్వాత రోగాలంటూ ఏమి రావు సార్. ఒకవేళ 4 నెలల పాటునే మనం పంపించేస్తాం, కటింగ్ అమ్మేస్తాం. రోగాలంటూ దీనికి స్పెసిఫిక్ ఏం లేండి. ఇక్కడ ఉన్న కోళ్ళని ఒక 3 సంవత్సరాల కోళ్ళు అండి, వాటికి ఎటువంటి మెడిసిన్స్ వాడట్లేదు మేము, అవి న్యాచురల్గానే పెరుగుతున్నాయండి. తన బత్తాయి తోటలో కోళ్ల పెంపకం వల్ల వాటికి దానా కొరత తీరడంతో పాటు ఆ కోళ్ల నుంచి వచ్చిన విసర్జితాలు అదే తోటకు మంచి పోషకాలున్న ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే కోళ్లు తోటలో తిరుగుతూ నేలను మరింత సారవంతం చేస్తూ పండ్ల మొక్కల ఎదుగుదలకు దోహదపడుతున్నాయి. ఇలాంటి మేలుజాతి దేశీ కోళ్ల అభివృద్ధికి
కృత్రిమ పద్ధతిలో గుడ్లు పొదిగించడానికి ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేసుకుని కోడి పిల్లలను అభివృద్ధి చేస్తున్నానని అంటున్నారు. ఎండాకాలంలో కొద్దిగా కోడికి ఇబ్బందులని మన కోళ్ళకైనా కూడా కొద్దిగా డెవలప్మెంట్ ఆగిపోతుంది. పర్టికులర్గా రోగాలు లేకపోయినా డెవలప్మెంట్ కొద్దిగా ఆగుతాయి, గుడ్లు పెట్టడం కానీ అటువంటివి ఆగుతాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చే వరకు మనం మార్చి ఏప్రిల్ లోపల ఈ కోళ్ళన్నీ అమ్మేసుకుంటే మంచిదండి. తర్వాత మనకు తగినన్ని కోళ్ళు పెట్టుకొని ఎండాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ వర్షాకాలం మొదలవ్వగానే మళ్ళీ గుడ్లు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ పిల్లలు స్టార్ట్ అవుతాయండి. ఎండాకాలంలో కొద్దిగా కోళ్ళను సంఖ్య తగ్గించుకుంటే మంచిదండి. ఎండాకాలం వచ్చే లోపల మనం అమ్మేటివన్నీ ఎందుకొరకంటే ఎండాకాలంలో చికెన్కు చాలామంది తినేవాళ్ళు కూడా చికెన్ ప్రియులు కూడా ఇష్టపడరండి, మాంస ప్రియులు కూడా ఎక్కువ ఇష్టపడరు. ఎండాకాలంలో కోడి వేడి చేస్తుంది అనే ఆలోచనతోటి చాలామంది తినరు. మనము మార్చి ఏప్రిల్ లోపల బాగా మనము జూన్ నుండి మొదలుకుంటే మార్చి ఏప్రిల్ వరకు మంచి సీజన్ అండి వీటికి. సమ్మర్లో మన తల్లి కోళ్ళను కాడికి కాపాడుకుంటే కరెక్ట్గా ఉంటుందండి మనకు. ఆ తర్వాత మనకు గుడ్లు పెట్టడానికి ఉండాలి కదండి, మళ్ళీ ముందు సంతతి కోసం ఉండాలి కదా. దానికి కనుక మనం సమ్మర్లో మనకు తగినన్ని కోళ్ళు పెట్టుకొని మిగతా తీసుకువేసుకోవడం కరెక్ట్ అండి. ఎందుకంటే సమ్మర్లో కోళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అందరికీ తోటలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానివల్ల ఇబ్బంది పడేదానికంటే కొద్దిగా తగ్గించుకుంటే మళ్ళీ జూన్లో వర్షాలు పడగానే మళ్ళీ ఆటోమేటిక్ గుడ్లు పెడితే మళ్ళీ డెవలప్ అవుతాయండి. తప్ప దీనికి ప్రత్యేకించి ఎటువంటి రోగాలు అయితే మేము ఫేస్ చేయలేదండి ఇప్పటికీ. ఈ కోళ్ళు పెంచిన తర్వాత మాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే వీటి ప్రొడక్షన్ చేస్తే కూడా మనం గుడ్ల సేకరించి ప్రొడక్షన్ చేస్తే ఎట్లా ఉంది ఆలోచనతో మనం హ్యాచింగ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నామండి, ఇంక్యుబేటర్ పెట్టుకున్నాము. దీనివల్ల మాకు రోజుకు ఒక 30 నుండి 40 గుడ్ల వరకు వస్తున్నాయండి. ఒక 1000 కెపాసిటీ ఇంక్యుబేటర్ ఉంది మన దగ్గర. మనం చిక్స్ కూడా మనమే ఉత్పత్తి చేసుకుంటున్నామండి. దీనివల్ల మనకు తోటి రైతులకు ఇస్తున్నాము, మేము కూడా పెంచుకుంటున్నామండి. వీలున్నప్పుడల్లా మాకు అవకాశాన్ని బట్టి మేము పెంచుకుంటున్నాము. మిగతా టైంలో బిజినెస్ కూడా చేసుకుంటున్నామండి. చిక్స్ ప్రైస్ వచ్చేసి మేము ఒక చిక్కు వచ్చేసి 50 రూపాయలకి ఇస్తున్నామండి, 1 డే చిక్కు. ఇది వెయిట్ వచ్చేసి మన కేజీ క్రాస్ అయిందంటే అమ్మేసుకోవాలండి. 4 నెలల్లో కేజీ వచ్చేస్తుంది పక్క. ఆ కేజీ మాంసం వచ్చినా మనకు కేజీ 300 లైవ్ బర్డ్ పోతున్నాయండి మార్కెట్లో. పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా 4 రేకులు వేసుకొని సైడ్లకు జాలి కట్టుకొని ఇట్లా కట్టెలు కట్టుకుంటే వీటికి ఉన్న లక్షణం ఏంటంటే కట్టెల మీద ఆగడం వీటికి బాగా ఇష్టం అండి. మేము ఇక్కడ కూడా కట్టెలు కట్టినాం, మీరు చూడొచ్చు. ఈ చిన్న పిల్లల వరకే ఉంటాయండి. ఒక 2 నెలల తర్వాత మొత్తం పైకి ఎగిరి కూర్చుంటామండి. దీంట్లో వల్ల ఎగిరి కూర్చోవడం వల్ల రోగాలు వచ్చే స్థితి ఏమి ఉండదు. మళ్ళీ ఉదయం పూట బయటకే వదిలేస్తున్నాము. రాత్రికి ఒక్కటే ఉంటాయి కాబట్టి ఎటువంటి రోగాలు లేకుండా తక్కువ ఖర్చుతోటి షెడ్ నిర్మాణం, 1 లక్ష రూపాయలతోటి షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు అండి. ఒక 500 కోళ్ళను పెంచుకోనికి 1 లక్ష రూపాయలతో ఈజీగా 1 లక్ష రూపాయలతోటి షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనము ఇంతసేపు చెప్పుకున్నట్టు ఇక్కడ బత్తాయి తోటలు పెంచినాం. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ చెట్లు కోళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఎటువంటి గడ్డి లేకుండా మేసి క్లీన్గా ఉన్నటువంటి చెట్లను మనం చూడొచ్చు. ఇక్కడ చెట్ల కింద కూడా సేద తీరుతున్న కోళ్ళను కూడా మనం చూడొచ్చు ఒకసారి. దీనివల్ల ఇటు మనకు కలుపు తీసే పని తక్కువ అవుతుంది, భూమి సారవంతం అవుతుంది, వాటికి ఆహారం కూడా లభిస్తుంది. మనం ప్రత్యక్షంగా ఇటు కోళ్ళను చూడొచ్చు. ఎండాకాలంలో కూడా ఈ చెట్ల వల్ల వాటికి నీడ ఉంటుంది. సహజసిద్ధంగా ఊర్లో వాతావరణం కంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి కోళ్ళకు కూడా చాలా రోగాల బెడద ఇట్లా ఏమి ఉండదు. దీనివల్ల భూమి సారవంతం, అక్కడ గడ్డి తింటున్నాయి, అక్కడనే రెట్ట వదిలేస్తాయి. దానివల్ల చెట్టుకు లాభము, చెట్టుకు 2 విధాలుగా లాభం. గడ్డి తినడం వల్ల సారము కోల్పోకుండా ఉంటుంది భూమి, అది రెట్ట వేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది. ఇట్లా సహజసిద్ధంగా ఇట్లా తోటలలో పెంచడం అనేది చాలా ఉపయోగకరమైన పద్ధతి అండి. ఇక నాటుకోళ్ల జాతులలో కడక్నాథ్ కోళ్లది ప్రత్యేక స్థానం. అధిక పోషక విలువలు సమృద్ధిగా ఉంటూనే మాంసం కూడా రుచిగా ఉండే ఈ జాతి కోళ్లను కూడా తన షెడ్డులో సహజ రీతిలో పెంచుతున్నారు. మరి ఈ కడక్నాథ్ కోళ్ల విశిష్టత ఏంటి, మార్కెట్లో వీటికున్న డిమాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఈ కడక్నాథ్ కోళ్ళను చూడొచ్చండి. ఒక 7 నెలల కోడి. ఈ కోడిల వల్ల రైతులకు, మాంస ప్రియులకు ఉన్న లాభ నష్టాల గురించి ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నట్టయితే ఈ కోడి గ్రోత్ చాలా స్లో ఉంటుందండి. ఇది 7 నెలలకు కానీ కిలో మాంసం వస్తుంది. అంత అన్ని రోజులు ఎక్కువ రోజులు పెంచాల్సి వస్తుంది. అయితే ఈ కోడి మార్కెట్లోకి వచ్చి ఈ కోడి మాంస ప్రియులు అలవాటు పడ్డారంటే రోగాలు చాలా వరకు తగ్గిపోతాయండి. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో. అమినో యాసిడ్స్ ఏవేవో మన శరీరానికి సంబంధించినటువంటి, మన గుండెకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి చాలా రకంగా లాభసాటి అండి ఇది. కడక్నాథ్ కోడిని కొని తినాలండి, ఎక్కడ లేకుండా వెతికి తినాలండి. కానీ ఆ కార్పొరేట్ శక్తుల మాయల పడకుండా కడక్నాథ్ కోడి ఎక్కడ కనపడ్డా కొనండి. కొని తినడం వల్ల మీ ఆరోగ్యం అసలు ఈ రోజుల్లో చిన్నపిల్లలలో రక్తహీనత వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. చాలా మటు స్కూళ్ళలో పిల్లలకు మాత్రలు ఇస్తున్నారు, ఐరన్ మాత్రలు మనం చూస్తున్నాము.
అటువంటి వాటి నుండి వీటి వల్ల సేవ్ చేసుకోవచ్చు అండి. మన ఈ కోడి ఒక్క కడక్నాథ్ కోడి 60-70 గుడ్లు పెడితే 4 కోళ్ళు పెట్టుకుంటే 4 320 గుడ్లు పెడతాయండి. ఇంకొక కోడిని మనం యాడ్ చేసుకుంటే 5 కోళ్ళు పెంచుకుంటే రోజుకొక గుడ్డు మనకు 360 గుడ్లు వస్తాయి. అట్లా 80 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 30 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఆ గుడ్లు మనకి ఇప్పుడు పెరగబోయే మన నెక్స్ట్ జనరేషన్కి మనం తినిపించినామంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. అసలు హాస్పిటల్లో ముఖం చూడాల్సిన అవసరం లేదండి. కనుక ఖచ్చితంగా కడక్నాథ్ కోడిని తినడము అలవాటు చేసుకోవాలండి. చాలామంది ఇండ్లలో ఆడవాళ్ళు అంటున్నారు నల్లగుంది తినడం కాదండి, అసలు దాని రుచి చూడాలండి. మీరు మా ఇంట్లో కూడా ముందుగా ఇలా అవాయిడ్ చేసినారు, కానీ ఇప్పుడు వాళ్ళు అసలు కడక్నాథ్ కోడి మాంసం తప్ప వేరే మాంసం తినట్లేదండి. మీరు తొలుత భయపడకుండా ముందుగా ఫస్ట్ ఆ మాంసానికి అలవాటు పడండి. ఆ బ్రాయిలర్ను ఆ దరిద్రాలను వదిలిపెట్టండి. మీ కుటుంబాల్లో ఆరోగ్యాన్ని నింపుకోండి అండి. కడక్నాథ్ గుడ్లు, కడక్నాథ్ కోడి ఏదో రైతుల దగ్గర కాదు, మీరు సాదేశిద్దంగా ఎక్కడ దొరికిన మీ ఇంట్లో దగ్గర పెంచుకోండి. పెరటికోళ్ళలాగా పెంచవచ్చు. వీటికి మందులు అవసరం లేదు, దానాలు అవసరం లేదు. సాదేశిద్దంగా మన పెరటికోళ్ళలాగానే పెరుగుతాయి. నేను చాలా మటుకు మా ఊర్లో కొందరికి ఇచ్చేసిన వాళ్ళు ఇంట్లో దగ్గర పెంచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఒక కోడి 80 గుడ్లు ఇస్తాయంటే మన కడక్నాథ్ కోడి అదే మార్కెట్లో చూడండి 40 రూపాయలు ఉందండి గుడ్డు. అంటే ఎన్ని పోషకాలు ఉంటే వాడు 40 రూపాయలకు అమ్ముతాడు. అటువంటి గుడ్లు మనకి 80 పెట్టినా అంటే 3,000 రూపాయల విలువ గల గుడ్డు ఇస్తుందండి ఒక కోడి. దానివల్ల మన కుటుంబానికి ఎంతో ఆరోగ్యం అవుతుందండి. కనుక ఖచ్చితంగా దయచేసి కడక్నాథ్ కోడి మాంసాన్ని, కోడి గుడ్లను, కోళ్ళను పెరటి కోళ్ళ లేక ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలండి. కడక్నాథ్ కోడి పిల్లల్ని సప్లై చేయడం ఇవ్వాలండి. మీరు ఏదో ల్యాబులలో పెట్టి పనికిరాని గిరిరాజను, వనరాజను అవి పెంచేదానికంటే నిజంగా సమాజానికి ఉపయోగపడే పని చేస్తారని నేను ఆశిస్తున్నానండి. కడక్నాథ్ను ఎంత డెవలప్ చేస్తే అంత ఆరోగ్యంగా అవుతుందండి సమాజము. దాంట్లో ఎటువంటి సవాలే లేదు. మీరే చెప్తున్నారు, వెటర్నరీ డాక్టర్లే చెప్తున్నారు ఎన్ని పోషకాలు ఉన్నాయి, మీ ప్రభుత్వ ఆహార పరిశోధన సంస్థలే చెప్తున్నాయి. కానీ అది పడిపోతుంటే ప్రభుత్వాలు చూసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. కనుక ఖచ్చితంగా మీరు వనరాజ్యాలు, గిరిరాజ్యాలు సక్సెస్ కావండి, అది వదిలిపెట్టండి. మీరు ఆ సబ్జెక్టు కడక్నాథ్ డెవలప్ చేయండి. మీకు వీలు అనుకుంటే పల్లెటూరు కోడి కూడా డెవలప్ చేయండి. కానీ హైబ్రిడ్ కోళ్ళు ఎవరు తినారండి, అవి రుచిగా లేవు, అవి ఆరోగ్యానికి మంచిది ఏం పెద్దగా కాదు. వాటికి ఉన్న క్యారెక్టర్ పొడుచుకోవడం ఎన్నో మైనస్లు ఉన్నాయి దాంట్లో. కానీ కడక్నాథ్ కోళ్ళు ఎటువంటి మైనస్ లేదండి. ఎంత అనుకుంటే అది ఎటువంటి మెడిసిన్ లేకుండా పెరుగుతున్నాయండి. కనుక కడక్నాథ్ కోడిని పెరటి కోడిగా గుర్తించాలని నా అభిప్రాయం సార్. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక 5 పెట్టెలు, ఒక పుంజుని ఇచ్చే స్కీమ్ ఏర్పాటు చేస్తే అసలు మన దేశ చరిత్రలు అసలు రోగాలే లేకుండా పోతాయండి. ఎంతో ఆరోగ్యమైన భారతాన్ని నిర్మించవచ్చని నా అభిప్రాయం.